తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ నీకు కోపం తక్కువే కదా? నాకు చాలా తొందరగా వస్తుంది రోషన్. అంటే చాలా షార్ట్ టెంపర్ నాకు. యాంగ్రీ ఇష్యూస్ ఉన్నాయా? చాలా అంటే సెకండ్స్ లో పోద్ది మళ్ళీ పట్మని ఇదైపోయి వెంటనే తగ్గుతా. ఓకే. పొంగే పాలులాగా అనమాట. ఎంతమంది కొట్టారు ఇండస్ట్రీలో? కొట్టడాలా అది లేదు, అది కొట్టడం అది చిచ్చి నేను అసలు నమ్మను. కొట్టాము గట్టిగా అరిచామంటే మళ్ళీ విషయం లేదని అర్థం. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఓకే. అరవరు ఎవరి మీద అసలుకే ఒక్కసారి గట్టిగా వస్తుంది వెంటనే చిచి. లాస్ట్ టైం ఎప్పుడు నితిన్ ఒకసారి స్టేజ్ మీద మీ పేరు చెప్పలేదని అది అలక ఫీల్ అయ్యారు కదా? అది అలక అపార్థం అది. ఏ సినిమా అప్పుడు? గుండె గల్లంత అయింది. హర్షవర్ధన్ రానే అని ఒక యాక్టర్ ఉన్నాడు. ఆయన వేరే వాళ్ళతో వచ్చాడు ఆ ఫంక్షన్ కి. ఆయన ముందు కూర్చున్నాడు. నేనంటే నా ఫ్రెండ్స్ తో కూర్చుందాం అదొకటి ఉంది నాకు. అది షో ఆఫ్ అంతా వీళ్ళ ముందే కదా, నా క్లాస్మేట్స్ వాళ్ళ ముందు నేను కూర్చొని ఇంకా నా పేరు పిలుస్తారు అన్నప్పుడు స్టేజ్ మీద పిలిచేటప్పుడు ఏం జరిగిందంటే యాంకర్ ఇప్పుడు నితిన్ కూడా సంబంధం లేదు. యాంకర్ పిలిచేటప్పుడు వేది మీద రావాల్సిందో కోరుకుంటున్నాను, ఆండ్రూస్, ఇది అనూప్ రూబెన్స్ అందరి పేర్లు చెప్తూ హర్షవర్ధన్ అనగానే హర్షవర్ధన్ రాని ఏమనుకున్నాడు అంటే అతను పిలుస్తున్నాడు అనుకున్నా, అతనికి సెట్ స్టేజ్. ఓకే. అంటే చీఫ్ గెస్ట్లు కూడా పిలుస్తారు, బట్ అతని పేరు తర్వాత వచ్చేదేమో, లేకపోతే తర్వాత వచ్చే పేరు నాదేమో, ఇలా కూడా అనుకోవచ్చు. ఆ ఫ్లోలో హర్షవర్ధన్ అనగానే ఆయన ఎక్కేశారు, హర్షవర్ధన్ రాని అనగానే నేను ఎక్కలేకపోయాను. ఆ పేరు మీద నేను ఎక్కడ స్టేజ్ అని అంటే చెప్తున్నా. మన మైండ్ ఎంత చిన్నగా ఆలోచిస్తే అంత దిక్కుమాల ప్రాసెస్ వెళ్తుంది. నితిన్ లాంటి ఒక మంచి ఒక బ్రదర్ లాంటి నన్ను ఎంతో నమ్ముతాడు, ఎంత నమ్ముతాడో అసలు. నితిన్ లేకపోతే గుండె జరగాలంతే లేదు. ఎవరికి అర్థం అవట్లే స్టోరీ, నా నరేషను, నా ఇది ఏమీ అర్థం అవట్లే. కథ అంతా మీదేనా ఆల్మోస్ట్ మొత్తం? అంటే ఒక పాయింట్, మెయిన్ పాయింట్ విజయ్ కుమార్ గారితో కొన్నది పట్టుకుని దాన్ని మొత్తం అల్లి ఏదైతే క్లైమాక్స్ అన్నారు దాన్ని ఇంటర్వ్యూలు చేసి చేశాం. సరే దాంట్లో క్రెడిట్స్ ఇవ్వనప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవడానికి ఇష్టపడను, బట్ స్క్రీన్ ప్లే మొత్తం నేనే చేశాను. అదే ఖచ్చితంగా చెప్పగలను, డైలాగ్స్ నావే. ఆ రోజు స్టేజ్ మీదకి హర్షవర్ధన్ గా నేను వెళ్ళబోతుంటే అతను ఇక్కడ ఇతను పిలిచారా నెక్స్ట్ మన హర్షవర్ధన్ రానే చూసి హర్షవర్ధన్ రానట్టు మనం కాదు ముందు ఎక్కేసాడు. అదేనా ఆలోచించాలి కదా. సరే మనం ఎక్కకపోతే నితిన్ ఆ లోటు ఫీల్ అయ్యి హర్ష ఏడి, హర్ష నువ్వు రావాలి అంటే అప్పుడు మంచి రీరిగార్డింగ్ తో నేను అక్కడి నుంచి ఎలా పిలుస్తారు స్టేజ్ ఎక్కి ఒకసారి మైక్ పట్టుకున్నాక నాకు అర్థమైంది ఎంత టెన్షన్ ఉంటుందో. ఎన్ని నోరు జారుతాం రోషన్, ఇక్కడైతే ఏదైనా అనుకోండి మాట అనేసాను అనుకుందాం, నేను రిక్వెస్ట్ చేసుకుంటా రోషన్ ఆ మాట ఒకటి అనేసాను అది ప్రాబ్లం అయిపోద్ది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో మనం ఏం మాట్లాడినా తప్పే, పెళ్లి చేసుకుంటే తప్పు, చేసుకోవద్దంటే తప్పు, ప్రేమించంటే తప్పు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పు, మంచి బట్టలు వేసుకోమంటే తప్పు, వేసుకోవద్దంటే తప్పు, అన్ని తప్పే. సో నేను ఇక్కడ మన కెమెరా ముందు చేసే దాంట్లో అడ్జస్ట్మెంట్ లో ఎడిట్లు చేసుకో, స్టేజ్ మీద ఏం చేస్తాం. పైగా నితిన్ కి ఎన్ని స్ట్రెస్లు ఉంటాయి. హీరోగా తన అందరినీ అడ్రస్ చేస్తూ మాట్లాడాలి, మైక్ పట్టుకున్నది, తనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. తనే అన్నాడు ఆ మాట, బాధ అనిపించింది నాకు. అయిపోయింది. అక్కడ ఇంకోటి స్టేజ్ మీద ఉన్న వాళ్ళ గురించే చెప్తారు యూజువల్ గా. మంచి పాయింట్ ఇది. యూజువల్ గా ఏమవుద్ది ఇక్కడ ఇలా చూసుకుంటే ఇలా రోషన్, హర్ష, ఇంకోడు ABCD చెప్తారు. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి తీరాలి. మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ లో ఉన్నాడు, ఎడిటర్ వర్క్ లో ఉన్నాడు, వాళ్ళ గురించి మెన్షన్ చేసుకుంటారు రాసుకొని. లేని వాళ్ళ గురించి పెద్ద చాలా మంది యాక్టర్స్ ఉంటారు మూవీలో, వాళ్ళందరినీ ఇప్పుడు అడ్రస్ చేయరు. ఆల్రెడీ ఇదే లిస్ట్ ఎక్కువ, టైం ఎక్కువ. అలాంటి దాంట్లో నా పేరు పిలుస్తాడని నేను ఎందుకు అనుకోవాలి. పైగా 2 సార్లు హర్షవర్ధన్ అన్నప్పుడు నా పేరు మీద ఒకటి వెళ్ళినప్పుడు అతని పేరు మీద వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు 2 భర్తలు ఉన్నాయి గురు, నా సీట్లో మీరు కూర్చున్నారు, మీ సీట్లో కూర్చుంటే అయిపోయింది. అంత ఆలోచించలేదు బ్రెయిన్. ఇది ఎంత రైటరు, ఇంత ఇది హర్ష భలే మాట్లాడతాడు, నా గురించి నేను తిట్టుకుంటున్నా. నేనే చెప్తున్నా, ఎవరో నా మీద కంప్లైంట్ ఇస్తే కాదు, తప్పు ఉన్నప్పుడు బుకాయించను, ఒప్పేసుకుంటా. ఇందుకే నేను కొంచెం హాయిగా ఉంటా. అలిగారా నితిన్ దగ్గర? అలాగటి అసలు నేను ఆ నెక్స్ట్ కాదు, ఇంకోటి పర్టికులర్ సీన్ నేను అక్కడ ఉండాలి. ఆల్మోస్ట్ చెప్పొచ్చో లేదో ఆ పర్టికులర్ సీన్ నేను డైరెక్ట్ కూడా చేశాను. అక్కడ ఉండాలి నేను. ఆ షాపులో సీన్ చేసాం, మధ్యలో ఆడియో ఫంక్షన్ బయటకు వచ్చేసాం, సీన్ అవ్వలేదు. మళ్ళీ ఇది అయ్యాక నైట్ వెళ్ళి ఆ సీన్ బ్యాలెన్స్ కంప్లీట్ చేయాలి. నేను కూర్చున్న హట్టు వెళ్ళి ఒక దగ్గర వెళ్ళి ఆ పక్కన ఏదో బార్ ఉంటే అందులోకి వెళ్ళి కూర్చొని నన్ను అంతేరా ఇండస్ట్రీలో గుర్తింపు ఉండదురా ఎంత చేసిన ఇవన్నీ నేనే మాట్లాడాను. సిగ్గుపడుతూ చెప్తున్నా ఆడియన్స్కి. సరదా ఫన్నీగా ఈ నిమిషం ఉండొచ్చు, కానీ అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇది మనం చాలా ఎక్సెప్షనల్, మనం అద్భుతంగా మాట్లాడేస్తాం, అద్భుతంగా ఆలోచిస్తాం అని ఎవ్వరు అనుకోకర్లేదండి. తప్పులు చేసే ప్రతి ఒక్కళ్ళు అందరూ చేస్తారని ఒకసారి అనేసుకోండి, ఏ గొడవ లేదు. మన కంపెనీ లేక అమ్మో మనమే తప్పు చేస్తాం, మనమే ఫెయిల్ అయిపోయాం, మనం అయిపోయాం, ఇదంతా ఉంటుంది. లేదు, ఎవరైనా తప్పులు చేస్తారు. నేను చాలా సందర్భాల్లో చాలా మంది కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు నాకు తెలియకుండానే ఉన్నాయి, తెలిసిన కొన్ని ఉన్నాయి, అన్ని పక్కన పెడతాం. అంటే తాగినప్పుడు
మొత్తం తాగుడుతో సంబంధం లేదు రోషన్. తాగుడు అన్నది ఒక 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 సాకు. Hmm. డైరెక్ట్ గా రోషన్ లేదనంటే ఫీల్ అయిపోతాడని చెప్పి తాగి తిడతారు. మందు కొట్టి సారు మీరు పోయి తమ్ముడు రోషను నువ్వు ఆ రోజు నన్ను అన్నావు అనేసి ఇక్కడ తాగడు, నానా తిట్లు తిట్టి ఇక్కడ తాగడు. చూసారు అవి కూడా. ఇవి ప్రతి మందు సిట్టింగ్ లో ఉండేది. ఎవరు చూడలేదు, మీరు చూడలేదు ఏంటి? కాదు, నెక్స్ట్ మార్నింగ్ ఫోన్ చేసి రోషన్ ఏదో అనేసానంట, అది ఏదో అయిపోయిందంట, సారీ డార్లింగ్ ఇలాగా అలాగంటే రోషన్ ఏమంటాడు, లేదురా భయ్య ఏదో తాగి అలాగ అన్నాను కానీ అదేం లేదు, అనాల్సింది అనడానికి ఇది సాక్ అంతే. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, స్టేజ్ మీద లేని వాళ్ళు కూడా పిలవటం ఉండదు అన్న దాంట్లో శంకర్ వరప్రసాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను ఎక్కడో యూఎస్లో ఉండిపోతే చిరంజీవి గారు ఆ స్టేజ్ మీద లేకపోయినా నా టీంలో నాతో పాటు వర్క్ చేసిన హర్షవర్ధన్ అని నా పేరు మెన్షన్ చేసిన రోజున ఎన్ని కోట్ల పాఠాలు నేర్చుకున్నట్టున్నాయి తెలుసా నాకు. ఆయన అభిమానంగా నన్ను చూశారు, నేను నచ్చాను. ఏంటి అంత గొప్ప మనిషినా నేను? అతను ఎన్ని వందల వేల మంది నాలంటి వాళ్ళు చూసుంటారు. అది గొప్పతనం. అది నేను ఒక అదేమంటారు క్లిప్ కట్ చేసుకుని వాట్సాప్లో పెట్టేసుకుని నా ఫ్రెండ్స్కి పంపించేసి గ్రూపుల్లో పెట్టి ఎంత హడావుడి చేశాను. ఎందుకంటే అతని నోటి నుంచి నా పేరు నేను అక్కడ లేనప్పుడు వచ్చింది, ఉన్నప్పుడు మాట్లాడు. 1-2 సక్సెస్ లో వస్తేనే హీరోలు పట్టుకోలేకపోతున్నాం చెప్పాలంటే. అంటే వాళ్ళు తగ్గించి నేను అంటలేదు, అండర్స్టాండ్ పట్టుకోలేకపోతున్నాం. వాళ్ళ స్ట్రెస్లు అంతేనమ్మా. ఏమైపోతుందంటే ఈ యంగర్ జనరేషన్ కొన్న కాంపిటీషన్ స్ట్రెస్లు అప్పుడులా కాదు. ఈ రీయూనియన్లు చేసుకుంటున్నారు చిరంజీవి గారి బ్యాచ్. ఇక్కడ ఉన్న యంగ్ బ్యాచ్ ఎంతమంది కలుస్తున్నారు? ఎవరు కలవట్లేదు. ఎవడు స్ట్రెస్ ఆడిది, ఎవడు ఛాలెంజ్ ఆడిది, ఏ స్క్రిప్ట్ ఎంచుకున్నాం, దాన్ని ఎలా తీస్తున్నాం, జనం ఏం చేస్తారు, ఫైనల్ గా మన ఇమేజ్ ఏమైపోతుంది, స్టార్ హీరోలు అయిపోతారు అనుకున్న వాళ్ళు ఫటాఫటా కొలాప్స్ అవడం చూస్తున్నాం. మళ్ళీ కోలుకోవడానికి ఎంత టైము? చాలా మంది పడిపోయారు స్టార్ డైరెక్టర్లు చెప్పాలంటే. పూరి గారు, శ్రీను వైట్ల గారు, వినాయక్ గారు, ఎంత గొప్ప డైరెక్టర్లు, హీరోలు కూడా పడిపోతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఒక సాచురేషన్ పాయింట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను దాని గురించి నేనేం పెద్ద ఇదవ్వను కానీ, బట్ ఉండి కూడా హ్యాపెనింగ్ గా న్యూస్ లో ఉండేవాళ్ళు మళ్ళీ చెప్తున్నా, ఓ రాఘవేంద్ర గారు కానీ, సింగీతం శ్రీనివాసరావు గారు కానీ, దే ఆర్ యాక్టివ్, దే ఆర్ ఇంటూ దే ఆర్ ఇన్ ద గేమ్. అలా చూసుకుంటే చాలా మంది ఉన్నారు మనకి. కానీ కొంతమంది కోదండరామరెడ్డి గారు మిస్ అవుతున్నాం. అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? పూరి గారు ఫ్లాప్స్ కానీ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద గేమ్. వస్తాయి దాంట్లో కరెక్ట్ కొట్టి ఎక్కడ నిలబడాలి అక్కడ నిలబడతాడు. అది కాదు పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఏఆర్ రెహమాన్ సడన్ గా వ్యానిష్ అయిపోయి, సడన్ గా బాగా తగ్గిపోయి, ఏంట్రా ఎవరెవరు వస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఇళయరాజా గారిని తీసుకోండి, 82 ఏళ్ళు 83 ఏళ్ళు ఈ స్టిల్ యాక్టివ్. ఎన్ని చేస్తున్నారు కదా, ఆ ఏజ్కి ఇంకా చేస్తున్నారు. నిలబడి 5 గంటల పాటు నిలబడి కాన్సర్ట్లు ఇస్తున్నారు. సో ఇవన్నీ మన లైఫ్ లో లెసన్స్. నేను అంటుంది అది. ఇప్పుడు చిరంజీవి గారు అంత స్టేజ్ మీద నా పేరు చెప్పడం, నా పేరుగా చాలా మంది పేరు చెప్పి నా ఒక్కడి పేరు అంటలేదు. మళ్ళీ నేను అక్కడ నేను క్రెడిట్ తీసుకోలేను. ఐ నో హౌ మచ్ ఆ చూపులో అర్థమైపోద్ది. నేను ఏదైనా రిమోట్ డీటెయిల్ నేను చెప్తా ఉంటా అమాంగ్ ద గ్రూప్ డిస్కషన్స్. కానీ నితిన్ తో ఆ సీన్ తీసారు ఎందుకే? గుండెజారు అప్పుడు ఏమైందంటే నితిన్ ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. నేను చాలాసేపు అంటే నితిన్ ఫోన్ చేస్తే ఎత్తాను. సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్క అందరు ఫోన్ చేసినప్పుడు హట్ నితిన్ ఫోన్ చేస్తే ఇంకెత్తా. ఏంటి బ్రదర్ అన్న, షూటింగ్ వెళ్ళిచేయి అన్నాడు ఒకటే మాట. సరే అన్నాను, వెళ్ళిపోయాను. అంటే ఒక్క మాట చాలు, సరైన మాట కరెక్ట్ గా నితిన్ ఫోన్ చేసి వెళ్ళి షూటింగ్ చేయి. ఏంటి అక్కడ ఉన్నావు నువ్వు, షూటింగ్ వెళ్ళలేదంట, హర్ట్ అయ్యవంట, ఇదంతా కాదు, ఏం లేదు, విషయం తెలుసు, మ్యాటర్ అర్థమైపోయింది. ఎందుకంటే నేను అక్కడెక్కడ కావాలని లీక్ చేశా, అలాగే వెళ్ళాలని. వెళ్ళింది. నితిన్ ఫోన్ చేశాడు. ఇప్పుడు నాకు అడుగుతాడు, ఏంటి హర్ష ఏంటి ఫీల్ అయ్యావా, నేను ఏదో పొరపాటు ఎలా చేస్తావు నితిన్. నాకు చూడండి, ఒక ఆర్టిస్ట్గా 24 క్రాఫ్ట్స్లో వద్దన్న పేరు వచ్చేది యాక్టర్కే, ఎందుకు కనిపిస్తుంటాడు. అలాంటి నాకు ఇవాళ కొత్తగా గుర్తింపు అవసరమా? రైటే, వర్క్ చేస్తున్నా, ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఆడుతుందో లేదు తెలియదు. నన్ను రైటర్గా ఏంటో ఒక పిచ్చి, ఒక్కోసారి వి గెట్ క్యారీడ్ అవే. అది తప్పని తెలిసిన తర్వాత ఇదిగో ఇలా 10 సార్లు చెప్పుకుంటా అందరి ముందు. ఎందుకంటే నేను తప్పు చేశాను. ఈరోజు నితిన్ నన్ను ఇక్కడ ఎదురుగా లేడు, తనకి ఈ సందర్భంలో నేను చెప్పే సారీ కూడా తనకి రీచ్ అవ్వదు. కానీ చెప్పాలి, నేను ఫీల్ అయింది మాట్లాడాలి. నేను తప్పు చేశానంటే చేశాను, చెయ్యనప్పుడు నాది కానప్పుడు నేను ఎంత గట్టిగా ఉంటానో, చేసినప్పుడు బుకాయించడం. మీ గొప్పతనం కూడా బాగుందిలే. ఆయన వెళ్ళి షూటింగ్ చేయన్నాడు, బాగుంది, మీరు వెళ్ళిపోయారు, కానీ మీరు దాన్ని ప్రొలాంగ్ చేయలేదు కదా. చెయ్యను, అదే చెప్తున్నా. అప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడో అంతరాత్మ అంటే బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎక్కడో చిచి ఏంటి ఇలా చేస్తా, అది నా క్యారెక్టర్ కాదు, నా బిహేవియర్ కాదు, హర్ట్ అయ్యాను. అందులో అన్ని అపశృతులేదు, తప్పులేం జరగల. అంటే ఆ పర్టికులర్ దీంట్లో ఏమైంది, నితిన్ వాయిస్ వినగానే నేను బ్రో షూటింగ్ చేసే, ఓకే బ్రో పెట్సాను ఫోన్. ఇద్దరికి ఇప్పటికి అదే బాండింగ్ ఉందా? ఇద్దరికి
అట్లీస్ట్ అంటే కాల్స్ లో మాట్లాడుకోవటం 200% ఉంది. అంటే ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. రెగ్యులర్ కలవడం అన్నది లేదు. తను వేరే వాటిలో బిజీ, తన స్క్రిప్ట్స్ నేను వర్క్ చేయట్లేదు అలా. కానీ ఫస్ట్ ఎల్లమ్మ వేణు నితిన్ కనుక్కున్నారు కదా, ఆల్మోస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ అంత అయిపోయింది కదా, ఒక్కసారిగా డిఎస్పి మళ్ళీ హీరోగా రావటం ఏంటి అసలు? అంటే నితిన్ ఒప్పుకొని కూడా మళ్ళీ తర్వాత చేయటం ఇష్టం లేకపోతే ఏంటి అసలు కదా? ఇది దానికి చాలా మంది మారారు కదా, నాకు బ్యాక్ స్టోరీ నిజంగా తెలియదు. నితిన్ అడిగారు ఎప్పుడన్నా? నేనా? లేదు అడగలేదు. అంటే ఈ మధ్య కాలం కలవాల, ఆల్మోస్ట్ 6-7 months అయిపోతుంది కలిసి. ఆ తర్వాతే జరిగింది ఇది. ఓకే ఎల్లమ్మది. అవును. నేను లాస్ట్ టైం నితిన్ కలిసింది అదే మన లాస్ట్ రిలీజ్ మన రాబిన్ హుడ్ టైంలో కలిసాను. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.